ఇదంతా కూడా ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్. మాస్టర్స్ కి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ మేడం ఫస్ట్ స్టెప్ లో డెసిషన్ మేకింగ్ పాయింట్ ఇది. మనం ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం, ఆ కంట్రీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ తర్వాత మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, పిఆర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం పూర్తి ఇన్ డెప్త్ డీటెయిల్స్ తీసుకునే ప్లేస్ మన ఈ ఫస్ట్ ఫ్లోర్ కౌన్సిలింగ్ సెక్షన్ మేడం. ఇక్కడ వచ్చేసి మనకు వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ కంట్రీ మీద ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్న ప్లేస్ మేడం. సో ఇక్కడ తోటి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంతే మేడం, అంతే. ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం వచ్చే ప్లేస్ మేడం స్టూడెంట్స్ కి. ఓవరాల్ గా ఎన్ని కంట్రీస్ కి చేస్తున్నారండి మేడం? మనం వచ్చేసి 12 దేశాలకు చేస్తాం మేడం. ఓకే. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇలా చాలా కంట్రీస్ మనం అడ్మిషన్స్ చేస్తాం. 1700 యూనివర్సిటీస్ తో మనం టైఅప్ అయినాం గ్లోబల్లీ. అండ్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మార్కెట్ సినారియో చెక్ చేసుకుంటాం మేడం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ యూకే. అవునండి, ఈ మధ్య బాగా వినిపిస్తుంది యూకేకి వెళ్ళి చదవాలి, మాస్టర్స్ చేయాలని. ఎందుకంటారు? మనకు యూకేలో 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. బట్ అకాడమిక్ వచ్చేసరికి 1 year ఉంటుంది. సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్న్షిప్ ఇయర్ అండ్ ప్లేస్మెంట్ ఇయర్. అండ్ ద వరల్డ్ రెనోన్డ్ యూనివర్సిటీస్ అన్ని కూడా యూకేలో మేడం ఉన్నాయి. ఒకటేమో ఎడ్యుకేషన్ క్వాలిటీ అందిస్తుంది, రెండోది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ దానితో పాటు ఫీ పర్టికులర్స్ ఆర్ వెరీ రీజనబుల్. 20 hours per week యూకేలో పార్ట్ టైమ్ ఈజ్ లీగల్. అండ్ దానితో పాటు వీళ్ళు 1 year కోర్స్ చదువుకునే టైంలో ఒక 3 months వెకేషనల్ హాలిడేస్ ఉంటాయి. ఆ 3 months వెకేషన్ హాలిడేస్ టైంలో దే కెన్ గో ఫర్ ఫుల్ టైమ్. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే దాంట్లో కూడా మేడం అవుట్ ఆఫ్ 100% అంటే 100 మంది స్టూడెంట్స్ లో 75 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ టు గో ఫర్ యూకే. అయితే ఇప్పుడు యూకే లో ఎన్ని యూనివర్సిటీ, ఇప్పుడు స్టూడెంట్ కి నాకు పలానా యూనివర్సిటీలో కావాలి అన్నా కూడా మీ దగ్గరికి వచ్చి మేడం ఏ యూనివర్సిటీ అయినా అడగండి మేడం. యూకేలో ఆ యూనివర్సిటీస్ కి వీఆర్ రెడీ టు అప్లై. ఎందుకంటే మనం యూకేలో 200 యూనివర్సిటీస్ తో టైఅప్ అయినాం. మీరు స్పెసిఫిక్ గా నాకు ఈ యూనివర్సిటీ కావాలి, ఈ ప్లేస్ లో కావాలన్నా కూడా వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. అండ్ మెజారిటీ సెక్షన్ మేడం యూకే ఎందుకనంటే ఒకటి 1 year కోర్స్ అండ్ 2 years కోర్స్. ఇది అయిపోయిన తర్వాత మనకు 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కి వెళ్ళొచ్చు. 2 years అక్కడ జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబ్. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ కండిషన్. 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎంప్లాయ్మెంట్ వీసాకి వెళ్ళాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా. 5 years ఉంటుంది. మనకు స్టూడెంట్ వీసా అనేది Tier 4 వీసా. ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసరికి మనకు Tier 2 వీసా. ఆపర్చునిటీ మాత్రం అన్లిమిటెడ్ ఇన్ యూకే మేడం.